కానీ ఫ్రీగా వచ్చింది కదా అనే రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆ రక్షణ విలువ నీకు ఈ రోజు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్కనొక రోజు కళ్ళు మూస్తే అది ఎంత విలువైందో ఆ రోజు అర్థమైనా తల కిందలుగా నువ్వు కొట్టుకొని చుట్టూ తీసుకున్నా ఇవి ఏమి చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఎవరి మీద నిందలు పంపి వాళ్ళ వల్ల నా బతికి ఇలా అయింది, వీళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను, ఎవరి మీద నువ్వు నింద వేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు బాగు చేసుకునే అవకాశం వాక్యం ద్వారా దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన కట్టడలో విధులు నువ్వు పాటించు. వారి వల్ల నువ్వు ఇలా వాటిని పెడతాను, దేవుడికి కావాలని పెడతాను నీ పని కోసం. నువ్వు తప్పిపోవడానికి సాతాను వాడుకుంటాడు ఎవరొకడు. అప్పుడు మనం ఏం చేయాలి? నిలబడటానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడి సహాయం ఖచ్చితంగా మనకి ఉంటుంది. అసలు మనం ప్రయత్నం చేయకుండా ఆడి వల్ల నేను ఎలా అయ్యాను, లేకపోతే అప్పుడు నేను మహాభక్తులు అయ్యేవాడిని, భక్తులను అయ్యేవాడిని మనం అనుకుంటే అసలు వాడిని పెట్టిందే నేను బాబు సాతానికి పర్మిషన్ ఇచ్చే వాడిని మీకోసం పెట్టాను.